మిత్రులందరికీ కూడా శుభోదయం. ఈరోజు రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచం మొత్తం మీద 220 కంట్రీస్లో 1985 నుంచి చేసిన కృషి మూలంగా ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ 2 కంట్రీస్ అంటే మనకి పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో కేసెస్ రిపోర్ట్ అవడం మూలంగా వరల్డ్ ఎట్ థ్రెట్గా ఉన్నది. ఎందుకోసం అంటే మనం 2023 సంవత్సరం ముందు 2023 సంవత్సరం దాటాక అన్న పోలియో కానీ మనం డివైడ్ చేస్తే 2023 సంవత్సరానికి మనకు ఒక అంచనా ఉండేది. ఏంటి గ్యారంటీగా పోలియో మనం ఎరాడికేట్ చేయగలుగుతామని ఒక నమ్మకం ఉండేది. ఎందుకోసం అంటే అప్పుడు సింగిల్ డిజిట్ కేసెస్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్లో రిపోర్ట్ అవుతుంది అనమాట. అది కానీ ఎప్పుడైతే 2024లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అట్ బోత్ కంట్రీస్ మూలంగా మనకి మన కేసెస్ అన్నీ కూడా ట్రిపుల్ డిజిట్కి పెరగడం స్టార్ట్ అయ్యాయి అనమాట. మోర్ దెన్ 100 కేసెస్ ఈ 2 కంట్రీస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు పోలియో వైరస్ మనకి కంటామినేషన్ ద్వారా మనకి వస్తుందని తెలుసు. వాటర్, ఫుడ్ అండ్ పర్సన్ ద్వారానే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియా ఇస్ ఆల్వేస్ థ్రెట్. ఎందుకోసం అంటే మనకి ఆల్రెడీ 11 సంవత్సరాలు పెట్టి పోలియో మహమ్మారి లేదని మనం గర్వంగా చెప్పుకుంటున్నా సరే, కానీ ఎక్కడో రకమైన భయం ఉన్నది. ఎందుకోసం అంటే ఏ కంట్రీస్లో అయితే మన పొరుగు కంట్రీస్లో అవి 2 స్నేహపూరిత కంట్రీస్ కాదు. అంటే వైరస్ మనకి ఇండియాలోకి రావడానికి దారులు చాలా ఉన్నాయి. సో అంతకంటే ముఖ్యంగా ఏంటంటే బికాజ్ ఆఫ్ ది కోవిడ్ పీరియడ్లో మనకి మొత్తం ప్రైమరీ హెల్త్ కేర్ ఎఫెక్ట్ అవడం మూలంగా 27 లక్షల మంది చిన్నారులు, 5 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులు ఒకసారి కూడా పోలియో చుక్కలు పడకుంటారని జీరో పోలియో అంటాము. అది యూనిసెఫ్ వాళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారము అంత పాపులేషన్ ఉన్నది. ఎందుకోసం అంటే ప్రైమరీ హెల్త్ కేర్ ఎఫెక్ట్ అవడం మూలంగా. సో ఆ పాపులేషన్ ఉన్నది. రెండోదేమో ప్రతికూల పరిస్థితి ఏంటంటే మనకి ఇప్పటికీ ఇంకా శానిటేషన్ రిలేటివ్గా కొంచెం మనకు పూర్గా ఉండడం, డిఫికల్ట్ టెరైన్స్ ఉండడం, అంటే ట్రైబల్ ఏరియాస్, ఇంటీరియర్ స్లమ్ ఏరియాస్లోకి వెళ్ళడము, మైగ్రేటింగ్ పాపులేషన్ మూలంగా మనకి రీచ్ అవ్వడం అనేది కూడా కొంచెం డిఫికల్టీ మనకి ఉన్నది. సో ఇవన్నీ పరిష్కరించుకొని స్టిల్ మనకి ఏదైతే సపోర్టింగ్ ఏజెన్సీస్ లైక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూసెట్, యూనిసెఫ్, సిడిసి ఇవన్నీ సపోర్టింగ్ ఏజెన్సీస్లో అన్ఫార్చునేట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి అండ్ యూసెట్కి అమెరికా గవర్నమెంట్ సపోర్ట్ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. సో దాని మూలంగా కూడా ఏమవుతుందంటే ఏదైతే సర్విలెన్స్ మనకి ఏదైతే జరగాలో పోలియో దాని గురించి అది ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది అన్నది ఒక ప్రాబ్లం అయితే ప్రజెంట్ ఉన్నది. సో దీని అన్నిటికీ కమ్యూనికేట్ చేయాలంటే మన ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ కూడాను మనకి $50 మిలియన్ మనం రేజ్ చేయగలిగితే దానికేమో $100 మిలియన్ బిల్ గేట్స్ మ్యాచ్ చేస్తున్నారన్నమాట, 1:2. సో అంచేతే మన $50 మిలియన్లో $1 మనకి తగ్గినా సరే ఆ మ్యాచ్ జరగదు. సో అంచేత ఏమవుతుందంటే ఇప్పటికీ కూడా రోటరీ ఇంటర్నేషనల్ $2.7 బిలియన్ ఓన్లీ అండ్ రోటరీ పోలియో ఎరాడికేషన్ కోసం మనం అంత ఖర్చు పెట్టారన్నమాట. అది సో అంచేత మనం ఈరోజు భారతదేశంలో మనం ఫ్రీగా ఉన్నా సరే ఈ థ్రెట్ ఎప్పుడైతే ఉన్నదో ఇంతమంది పాపులేషన్ ఇవ్వడానికి మ్యాక్సిమం మన ఫండింగ్ మనకి కావాలి. కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, లిబరల్గా పోలియో దానికి మనం ఎంత ఇస్తే దానికి 2 టైమ్స్ బిల్ గేట్స్ ఫౌండేషన్ మ్యాచ్ చేస్తుంది. కాబట్టి మీరందరూ సహృదయంతో ఈ యొక్క మిషన్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు.